హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరికీ చిట్టి కథల చింటూ పంచతంత్ర కథల్లో మరొక మంచి కథను చెప్పడానికి ఇలా వచ్చేశాడు. ఇక కథ మొదలు పెడదామా? అనగనగా ఒక పేద మత్స్యకారుడు ఉండేవాడు. ఒకరోజు అనుకోకుండా అతని వలలో ఒక బంగారు చేప చిక్కింది. ఆ బంగారు చేప ఆ మత్స్యకారుడితో ఇలా అంటుంది: "నువ్వు నన్ను సముద్రంలోకి తిరిగి వదిలేస్తే నీకు ఏం కోరిక ఉన్నా అది నేను తీరుస్తా" అని అంటుంది. కాని జాలిగలవాడిన మత్స్యకారుడు ఏ వరం కోరుకోకుండా ఆ బంగారు చేపని వదిలేస్తాడు. కాని ఆ మత్స్యకారుడు భార్యకి మాత్రం అలా ఆ చేపను ఏ కోరిక అడగకుండా వదిలేయడం అస్సలు నచ్చలేదు. అలా అతనితో ఇలా అంటుంది: "నువ్వసలు మనకి డబ్బులు, పెద్ద ఇల్లు మరి విలాసవంతమైన జీవితాన్ని ఎందుకు కోరలేదు" అని చివాట్లు పెడుతుంది. అప్పుడు ఆ మత్స్యకారుడు వెంటనే సముద్రం దగ్గరకు వచ్చి ఆ బంగారు చేపను పిలిచి తన భార్య అడిగిన కోరికలను తీర్చమని అడుగుతాడు. ఆ బంగారు చేప ప్రత్యక్షమై ఆ వరాలను తీరుస్తూ ఉంటుంది. కాని ఆ మత్స్యకారుడు భార్య మాత్రం అస్సలు సంతృప్తి చెందదు. ఇంకా కోరికలను అడుగుతూనే ఉంటుంది. తరువాత ఆమె అత్యాశకు పోయి చివరికి ఆ సముద్రానికి పరిపాలకురాలు అవ్వాలి అని కోరుకుంటుంది. అప్పుడు ఆ చేప ఆ వరాన్ని ప్రసాదిస్తుంది. కాని ఇందులో ఒక ట్విస్ట్ ఉందండోయ్. ఆమెను చివరికి ఒక చేపలా మార్చేస్తుంది. అప్పుడు ఆ మత్స్యకారుడు ఒంటరిగా పేదవాడిగా మిగిలిపోతాడు. ఆ చేప చివరికి మంచి బుద్ధి చెప్పింది కదండీ. ఈ కథ మనకి చెప్పిన నీతి ఏంటో తెలుసుకుందామా? మొదటిది, దురాశ నష్టానికి దారితీస్తుంది. రెండవది, మనకి ఉన్నదాంట్లో సంతృప్తి చెందాలి. ఇదేనండి నేను చెప్పాలి అనుకున్న కథ. మీకు ఈ కథ గనక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.